గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? మీరు మెంటల్లీ డిజేబుల్ అయిపోతున్నారా? ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది? కానీ ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకోండి, నేను ఎలా అయినా సరే మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటేనే ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయగలుగుతాను అని చెప్పి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని అంటే ఈ మొబైల్ ఫార్ములా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఏరా ఏంటి ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? ఇంకెన్ని రోజులు కష్టపడతావురా అని మీ ఫ్రెండ్స్ అన్నప్పుడు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్, అరే ఇంకా ఎన్ని రోజులు ఇలానే గవర్నమెంట్ జాబ్ అని కూర్చుంటావు, పక్కన ఐటీ జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు రావు గారు అబ్బాయి అని చెప్పినప్పుడు మీరు మెంటల్లీ డిజేబుల్ అయిపోతున్నారా? మీ మెంటల్ కాన్షియస్ అన్నది తగ్గిపోతుందా? ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి ఏదైతే స్ట్రాంగ్గా మీరు ఫిక్స్ అయ్యారో, ఏదైతే ఎనర్జీతో మీరు జర్నీ స్టార్ట్ చేశారో, జర్నీ ముందుకెళ్లే కొద్దీ ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది? ఎందుకు అలా మీరు స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు? మేబీ రీజన్స్ మీ చుట్టుపక్కన వాళ్ళు అయి ఉండొచ్చు, మీ పక్కన వాళ్ళు అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయింది అయితే మీరే కదా. మరి దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేయాలి? ఆ మెంటల్లీ స్ట్రాంగ్ అన్నది మీ ప్రిపరేషన్కి ఎంత ఇంపార్టెంట్ అన్నదే మీరు తెలుసుకోవాలి. సో దానికోసమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మెంటల్లీ మీరు స్ట్రాంగ్ ఉండలేకపోవడానికి రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉండొచ్చు ఫస్ట్ అటెంప్ట్లో, లేదా మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే మీరు చదువుతున్నది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, లేదా మీరు ఎంత చదివినా సరే మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉండొచ్చు, అండ్ ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోతూ ఉండొచ్చు. సో రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు మీరు మెంటల్లీ వీక్ అవ్వడానికి. కానీ ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకోండి, నేను ఎలా అయినా సరే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయగలుగుతాను అని చెప్పి. వన్స్ మీరు మెంటల్ ఎబిలిటీని కనుక డెవలప్ చేసుకొని ఆ మెంటల్ ఎబిలిటీని డెవలప్ చేసుకుంటూ మీ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవుతే ఎలాంటి ఎగ్జామ్నైనా సరే మీరు క్రాక్ చేయగలుగుతారు. చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకున్నా సరే, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోయినా సరే, మీరు చదువుతున్నది గుర్తుండకపోయినా సరే, ఎలా అయినా సరే మీరు ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికే మార్గాలు వెతుకుతారు. మరి ఇదంతా బాగుంది, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని మీరు చెప్తున్నారు, కానీ మేము ఉండలేకపోతున్నాం. ఒక్కసారి బుక్ ఓపెన్ చేసినా, చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అన్నా, ఇవన్నీ చేసినా సరే నేను ఎమ్మటనే డౌన్ అయిపోతున్నాను. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే కదా మీ క్వశ్చన్. ఓవర్కమ్ చేయడానికే ఈరోజు మనం ఈ టిప్ నేర్చుకుందాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని అంటే ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకుంటే ఈ మొబైల్ ఫార్ములా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఎం ఫర్ మెంటర్, ఓ ఫర్ ఓకే, బి ఫర్ బ్లైండ్లీ, ఐ ఫర్ ఇన్వాల్వ్ ఎవ్రీవేర్, ఎల్ ఫర్ లర్న్, ఈ ఫర్ ఎనర్జెటికల్లీ. సో ఎవ్రీ టైం మీరు మెంటల్గా వీక్ అవుతున్న ప్రతి ఒక్కసారి మీరు ఈ మొబైల్ ఫార్ములాని గుర్తెచ్చుకోవాలి. అండ్ వన్స్ ఈ మొబైల్ ఫార్ములా కనుక మీరు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే నో బడీ కెన్ స్టాప్ యూ. బికాస్ ఎం ఫర్ మెంటర్ అంటే మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని డామినేట్ చేస్తుందో, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారో, ఇదంతా మీ లైఫ్లో జరగద్దు, మీ ప్రిపరేషన్లో జరగద్దు అని అంటే ఒక మెంటర్ని మీరు చూస్ చేసుకోవాలి. ఆ మెంటర్ ఎవరైనా సరే, మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అందులో సక్సెస్ఫుల్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు. కానీ ఒక మెంటర్ని మీరు చూస్ చేసుకొని ఆ మెంటర్ ఏం చెప్పినా సరే ఓకే అని చెప్పి బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. సో ఇప్పుడు ఆ మెంటర్ మీకు ఈరోజు చెప్పాడు, నువ్వు ఈ ప్రపంచాన్ని మర్చిపో, ఈరోజు నువ్వు ఈ ఒక్క చాప్టరే ఫినిష్ చేయి అని చెప్పి మీకు చెప్పాడు. మీరు అదే బ్లైండ్గా ఓకే అని చెప్పి ఫాలో అయిపోవాలి. అండ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి 100% మీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉండాలి. వేరే వాటి గురించి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ మెంటర్ చెప్తుందే ఫాలో అవ్వాలి. సో ఆ మెంటర్ అన్న పర్సన్ మీకు ఓన్లీ ఎగ్జామ్స్, టెక్నికల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జే కాదు, మెంటల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి పుష్ చేసే పర్సన్ అయి ఉండాలి. అలాంటి పర్సన్ని మీరు చూస్ చేసుకుంటే ఎంతో ఎనర్జెటిక్గా మీరు లెర్నింగ్స్ కూడా తీసుకోగలుగుతారు. సో ఎవ్రీ టైం మీరు మెంటల్గా వీక్ అయినప్పుడు అల్లా సరే ప్రతిసారి మీరు ఈ మొబైల్ ఫార్ములాని గుర్తు తెచ్చుకుంటూ ఎవ్రీ టైం ఆ మెంటర్ చెప్పిన గైడెన్స్తోనే మీరు ముందుకు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. మరి అలాంటి మెంటర్షిప్ మన ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు. మరి మిస్ కాకుండా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఏదైతే ఈ వీడియోలో మనం నేర్చుకున్నామో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. మెంటల్లీ స్ట్రాంగ్, ఇట్స్ ఆల్ బిగిన్స్ విత్ యూ అండ్ ఎండ్స్ విత్ యూ. సో మీరు ఏదైతే మెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారో అలానే ఆ మెంటల్గా మీరు వీక్ అవుతున్నప్పుడు కూడా మీరే దాన్ని ఎండ్ చేయాలి. సో ఈ రోజు నుంచి ఎలాంటి మెంటల్ డిజబిలిటీతో మీరు వర్క్ చేయకండి, ప్రిపరేషన్ చేయకండి, స్ట్రాంగ్గా ఉండి ప్రిపేర్ అవ్వండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.